యుద్ధం ఎప్పుడొచ్చినా భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు విశాఖ పెద్దవాల్తేర్ మాజీ సైనికులు. సుదీర్ఘకాలం దేశ సరిహద్దులో సేవలందించిన వారు మళ్లీ దేశం కోసం కథన రంగంలోకి దిగడానికి సిద్ధమంటున్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మాజీ సైనిక ఉద్యోగులతో విశాఖ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఘటన రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే పెహల్గాంలో కాల్పులు జరిగి చనిపోయినటువంటి తరువాత ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం, భారత భద్రతా దళాలు కూడా ధీటుగా ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో యుద్ధ మేఘాలు కూడా కమ్ముకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించడానికి అయితే కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఎదుర్కోగలుగుతాం, దానికి ఉన్న బలగం ఏంటి, బలగాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, అస్త్రాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కార్గిల్ యుద్ధంలో కావచ్చు, ఇందిరా మూమెంట్లో కావచ్చు, ఇలాంటి అనేక యుద్ధాల్లో పాల్గొని దేశ రక్షణకు సంబంధించి విధులు అందించినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్లు, అంటే సేవలు అందించి రిటైర్మెంట్ అయ్యి వచ్చి ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్లు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. విశాఖ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ పెద్దవాల్తేరులో ఉన్నటువంటి పూర్వ సైనికులు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఆర్మీలో ఉండేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఒకవేళ యుద్ధం వస్తే ధీటుగా ఎదుర్కొనే అవకాశాలు మనకు ఎంతవరకు ఉన్నాయి? తప్పకుండా సార్. నా పేరు పి దుర్గారెడ్డి, మాజీ సైనికుడిని, పెదవాల్తేరు వాస్తవ్యుడిని. 17 సంవత్సరాల వయసులో 1994లో నేను సైన్యంలో చేరాను, ఆర్మీలో. 17 సంవత్సరాలు సర్వీసు దేశానికి సేవలు అందించాను. అప్పుడు కన్నా ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింత బలంగా చేకూరుందని నిస్సంకోచంగా చెప్తున్నాను. ఎందుకంటే 94లో మీకు తెలుసో తెలియదు, అప్పుడు ఎస్టీడీ తప్ప ఉండేది. మన ఊర్లో కూడా ఎవరో పెద్ద ఇంట్లో ఫోన్ ఉండేది. కేవలం సమాచారం అందించడానికి అంత ఇబ్బంది పడేవారు, జస్ట్ టెలిఫోన్ విషయం. అలాంటిది ఆయుధాలు, రైఫిల్స్, విద్యుత్ ట్యాంకులు సమకూర్చడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మెరుగు. భారతదేశం ఇప్పుడు ఉన్న 195 దేశాల్లో చాలా శక్తివంతంగా ఎదిగింది. యుద్ధం కానీ వచ్చినట్లయితే ధీటైన సమాధానం పాకిస్తాన్కి ఇస్తామని మాజీ సైనికులు మేమే అంత గర్వంగా చెప్తున్నామంటే సరిహద్దులో ఉన్న సైనికులు ఇంకెంత ధీటుగా సమాధానం ఇస్తారు మీ ఊహకే అందిస్తున్నాం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అతి అవసరం సార్. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ప్రధాన నగరాలు ఏవైతే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పాయో ఈ రాష్ట్రాల్లో ఈ జిల్లాల మీద అటాక్ అయ్యే అవకాశం ఉందని ముందుగానే సమాచారం వాళ్ళకి అందిందో దాని ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నం కూడా ఇక్కడ కొంత నేవీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. వాటి మీద కూడా థ్రెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం తప్పకుండా రాష్ట్ర కేంద్ర ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలి. ఆ విధంగా మనం పాటిస్తూ మాక్ డ్రిల్ వల్ల పాల్గొవాలి సార్. ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి సందర్భం వస్తుందో యుద్ధం మూవ్ అయింది అంటే ఎయిర్ అటాక్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎయిర్ అటాక్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా పరిసరాల్లో బయట ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, మీ ఏదైతే వ్యవస్థ ఉందో పనులు అవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మీరు భయపడకుండా ఎక్కడున్నారో అక్కడ మీరు భూమి మీకు అందుబాటులో ఉన్న ప్లేస్లో దాక్కోవడం, భూమి ఏదైతే బాంబ్ బ్లాస్ట్లు అయితే గట్రా అవుతాయో అలాంటివి ఏమైనా మీకు అనిపిస్తుంటే వెంటనే కూర్చుని పోయి చెవులు మూసుకొని మన ప్రొటెక్షన్ తీసుకుంటూ ఉండాలి. మనతో ఉన్న వాళ్ళు కూడా అవగాహన కల్పించాలి సార్. ఇది ముఖ్య ఉద్దేశం. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ, బిల్డింగ్ల దగ్గర కానీ, మెట్ల దగ్గర కానీ విస్ఫోటక పదార్థాలు ఏవైతే ఉంటాయో గ్యాస్ సిలిండర్లు గట్రా ఉంటాయి, వాటిలో పనిచేస్తున్న వాళ్ళు ఆ ప్లేస్ విడిచి బహిరంగ ప్రదేశాలకు వచ్చేయాలి సార్. అక్కడ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే చిన్న అస్త్రం ఉపయోగించి పెద్ద డ్యామేజ్ చేయడం శత్రు యొక్క లక్షణం. ఇవి మనం అలర్ట్గా ఉండాలి. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిని కూడా మీ ఏరియాలో తిరుగుతున్న వాళ్ళని ప్రతి వ్యక్తిని కూడా అనుమానాస్పదంగా చూడవలసిందే. ఇందులో మీకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలిసిన వ్యక్తిలే పర్వాలేదు తెలిసిన వ్యక్తి అలా టేక్ ఇట్ ఈజీగా ఏవి తీసుకోవద్దు. మీకు అవకాశం ఉంటే ఒక సీసీ కెమెరా 5,000 రూపాయలు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీ చుట్టుపక్కల అందరూ కూడా మీ ఇంటికి సురక్షితంగా ఉంచుకోవడం కోసం ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థను తప్పుపడడం లేదా పోలీసు వ్యవస్థ మీదకి వెళ్ళిపోవడం పోలీసులు చూసుకుంటారు కదంటే మన బాధ్యతగా ఒక 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, వాట్ ఎవర్ ఆ కెమెరా సీసీ కెమెరా పెట్టుకొని మన భద్రత మనం చూసుకోవాలి సార్. ఆ తర్వాత మనం దేశ భద్రత కూడా మన చేతుల్లో మనం కాపాడాలి సార్. మీరు చెప్పండి, కార్గిల్లో మీరు ఉండే టైంలో కార్గిల్లో యుద్ధం జరిగేటప్పుడు ఎన్ని రోజులు జరిగింది, అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యుద్ధంలో బార్డర్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మేము 1999లో
కార్గిల్ యుద్ధం జరిగిందండి. అక్కడ మేము సుమారుగా 14 నుంచి 15 రోజులు అక్కడ ఉన్నాము. కొన్ని బెటాలియన్లు మా బ్యాక్ వచ్చాయి, కానీ ఒక బెటాలియన్ మాత్రం అక్కడ కంపల్సరీగా నిఘా వేసి ఉంచాము. మా గన్స్ అన్ని 18 గన్స్ మావి. మా ఆర్టిలరీ రెజిమెంట్ మాది 11 మీడియం రెజిమెంట్ నుంచి మేము అక్కడ యుద్ధం చేసామండి. అప్పుడు ఒకవేళ తగ్గిన మన దగ్గర 420 మంది మా సైనికులు మన భారతదేశం నుంచి చనిపోయారు. వాళ్ళు కూడా చనిపోయారు. అయినా కానీ చెప్పలేం పరిస్థితి అదే, ఎందుకంటే మళ్ళీ తిరిగి యుద్ధం జరగచ్చు. అందువల్ల అక్కడ మా సైన్యం సుమారుగా 2 నెలల వరకు అక్కడ ఉన్నామండి. దేశ భద్రతకు సంబంధించి గతంలో భద్రతా బలగాల్లో పనిచేసి దేశ రక్షణ కోసం ప్రాణాలు కూడా ఒడ్డి యుద్ధాలు చేసి యుద్ధంలో విజయం సాధించినటువంటి పూర్వ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం వచ్చిన పరిస్థితులే ఏర్పడితే మా సేవలు తప్పనిసరిగా అందిస్తాము. గత అనుభవాలని అవసరమైతే వాళ్ళకి సలహాల రూపంలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ రక్షణకి ఎప్పటికీ కూడా ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మాజీ సైనిక ఉద్యోగులు అయితే ఒక అంకిత భావంతో దేశభక్తితో చెప్తున్నారు. ఒకవేళ రేపు నిర్వహించేటువంటి మాక్ డ్రిల్ ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటి సేవలు కూడా మా దగ్గర నుంచి వినియోగించుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వం మా సేవలు ఎలా వినియోగించుకున్నా కూడా మేమైతే ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మాజీ సైనిక ఉద్యోగులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.